హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి ఏఎల్పి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి 01/2025 సంబంధించిన అప్డేట్ అనమాట. సో దాని ఫుల్ డేటాలోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి మనకి సికింద్రాబాద్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 01/2025 ఏఎల్పికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్. సో ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో దీన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నారా ఇంపార్టెంట్ నోటీస్ అనేది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అండ్ రిజెక్టెడ్ స్టేటస్ అని చెప్పేసి అయితే మనకు చూపిస్తుంది. సో మనకి మనం అప్లై చేసుకున్న అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా లేదా యాక్సెప్ట్ అనేది మనకు తెలిసేదన్నమాట. ఇక్కడ మనకి లింక్ ఉంది కదా, rrbapply.gov.in అనేది. సో దాని ద్వారా అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 5/12/2025 అయితే మనకైతే ఆన్లో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి SMS ద్వారా అయితే కూడా మనం చూసుకోవచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇన్కేస్ మనకి ఎవరికైనా రిజెక్ట్ అయితే మాత్రం వాళ్ళు ఇంకా ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్ అయితే ఉండదు. ఎవరికైతే ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ వస్తుందో సో వాళ్ళు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే కొంతమంది పెండింగ్ ఉంటుంది. ఆ పెండింగ్ వాళ్ళది అనేది మళ్ళీ లాస్ట్లో వాళ్ళు మనకు లిస్ట్ ఇచ్చినప్పుడు అయితే మనకైతే తెలుస్తుంది అన్నమాట. సో ఇన్కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నారు, మెయిల్ ఇచ్చున్నారు. సో దాని ద్వారా అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకైతే టైమింగ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అది చూసుకున్నట్లయితే మండే నుంచి ఫ్రైడే దాకా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా అయితే వాళ్ళ ఆఫీసు టైమింగ్స్ అయితే ఎలిజిబుల్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చేసరికి మనం అప్లై చేసేటప్పుడు వచ్చి వెబ్సైట్ అనమాట. దీంట్లోకి వెళ్ళేసి మనం లాగిన్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ అనేది దాంట్లో ఉంటాయి. సో దాని ద్వారా అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మధ్య అయితే నేను కొద్దిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ అనేవి నేను తర్వాత అయితే మీకు క్లారిటీగా అయితే ఒక వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసి ఇంతలా ఆదరించినందుకు అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను.